వేసవి వేడి పెరుగుతున్నప్పుడు ఇంట్లో చల్లని గాలి కోసం మనం ఎక్కువగా ఆధారపడేది ఎయిర్ కూలర్ మీదే. కానీ ఈ కూలర్ సరిగా పనిచేయాలంటే అందులోని చిన్న భాగాలు కూడా చాలా కీలకం. వాటిలో ముఖ్యమైనది ప్యాడ్స్. ఇప్పుడు చాలా వరకు కూలర్లలో హనీకాంబ్ ప్యాడ్స్ వస్తున్నాయి. ఎయిర్ కూలర్లో హనీకాంబ్ ప్యాడ్స్ చాలా ముఖ్యమైన భాగం. ఇవే గాలి ప్రవాహం, చల్లదనం స్థాయి, మొత్తం పనితీరును నియంత్రిస్తాయి. ఈ ప్యాడ్స్ నీటిని పీల్చుకుని వేడి గాలి వాటి మధ్యగా వెళ్లే సమయంలో ఆవిరి ప్రక్రియ ద్వారా గాలిని చల్లగా మారుస్తాయి. ఆ తర్వాత ఆ చల్లని గాలి గదిలోకి వస్తుంది. అయితే కాలక్రమంలో ఈ ప్యాడ్స్ లో దుమ్ము, మినరల్ పేరుకుపోవడంతో ప్యాడ్స్ కి ఉన్న రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల గాలి సరిగా వెళ్లదు, కూలింగ్ ప్రభావం తగ్గుతుంది. ప్యాడ్స్ శుభ్రంగా ఉంటే కూలర్ బాగా పనిచేస్తుంది, తక్కువ విద్యుత్ వాడుతుంది, సౌకర్యం కూడా బాగుంటుంది. కానీ ప్యాడ్స్ మూసుకుపోతే లేదా దెబ్బతింటే చల్లదనం తగ్గిపోతుంది. కొన్నిసార్లు దుర్వాసన కూడా వస్తుంది. ప్యాడ్స్ ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎప్పుడు మార్చాలి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. గాలి తక్కువగా రావడం, కొంచెం దుమ్ముండడం, రంగు స్వల్పంగా మారడం కనిపిస్తే శుభ్రం చేస్తే సరిపోతుంది. కానీ దుర్వాసన పోకపోవడం, దుమ్ముతో మూసుకుపోయినట్టు కనిపించడం, తెల్లగా గట్టిగా పేరుకుపోయిన మినరల్ మచ్చలు ఉండడం, నీరు సరిగా పీల్చుకోకపోవడం, చీలికలు ఉండడం, శుభ్రం చేసిన తర్వాత కూడా కూలింగ్ రాకపోతే ప్యాడ్స్ మార్చాల్సిందే. ప్యాడ్స్ ఎంతకాలం వాడాలి అనేది వాతావరణం, వినియోగంపై ఆధారపడుతుంది. చాలా వేడి, పొడి ప్రాంతాల్లో రోజు ఎక్కువగా వాడితే 1 నుండి 2 సంవత్సరాల్లో మార్చాలి. సీజనల్ గా వాడితే 2 నుంచి 3 సంవత్సరాలు పనిచేస్తాయి. హార్డ్ వాటర్ లేదా ఎక్కువ దుమ్ము ఉన్న ప్రాంతాల్లో 6 నుంచి 18 నెలల్లోనే మార్చాల్సి రావచ్చు. హనీకాంబ్ ప్యాడ్స్ నెలకోసారైనా శుభ్రం చేయడం మంచిది. హనీకాంబ్ ప్యాడ్స్ శుభ్రం చేయడం సులభమే, కానీ జాగ్రత్తగా చేయాలి. మొదట కూలర్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలి. తర్వాత ప్యానెల్స్ తీసి ప్యాడ్స్ నెమ్మదిగా బయటకు తీసుకోవాలి. అవి వంగిపోకుండా జాగ్రత్త పడాలి. ముందుగా పైన ఉన్న దుమ్మును సాఫ్ట్ బ్రష్ లేదా వాక్యూమ్ తో తేలిగ్గా శుభ్రం చేయాలి. తర్వాత గోరువెచ్చని లేదా సాధారణ నీటితో కడగాలి. నీరు పోసేటప్పుడు హనీకాంబ్ నిర్మాణం దిశలోనే పోయాలి. హై ప్రెషర్ నీరు వాడకూడదు, అది ప్యాడ్స్ ను దెబ్బతీస్తుంది. మరింత లోతుగా శుభ్రం చేయాలంటే మైల్డ్ డిటర్జెంట్ నీటిని ఉపయోగించవచ్చు. ఎక్కువగా వాడుతున్నప్పుడు కొన్ని వారాలకు ఒకసారి శుభ్రం చేయాలి. నెలకు ఒకసారి లోతుగా శుభ్రం చేయడం మంచిది. క్లీన్ లేదా ఫిల్టర్ చేసిన నీరు వాడితే మినరల్ పేరుకుపోవడం తగ్గుతుంది. కూలర్ వాడకపోతే వాటర్ ట్యాంక్ ఖాళీ చేయాలి. ఆఫ్ సీజన్ లో ప్యాడ్స్ పూర్తిగా ఎండిపోయి ఉండాలి. శుభ్రం చేసే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. హై ప్రెషర్ నీరు వాడడం, బలంగా రుద్దడం, బ్లీచ్ లాంటి కఠినమైన కెమికల్స్ వాడడం, తడిగా ఉన్న ప్యాడ్స్ పెట్టడం, మినరల్ పేరుకుపోవడం పట్టించుకోకపోవడం వల్ల ప్యాడ్స్ లైఫ్ టైం తగ్గుతుంది. సరైన మెయింటెనెన్స్ వల్ల కూలింగ్ బాగా ఉంటుంది, విద్యుత్ ఖర్చు తగ్గుతుంది, దుర్వాసన రాదు, కూలర్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. శుభ్రంగా ఉన్న ప్యాడ్స్ గాలి సులభంగా వెళ్లేలా చేస్తాయి, చల్లదనం మెరుగుపడుతుంది.